నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. ద్వితీయోపదేశకాండం 4:31 ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 19th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలతో దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమను సమృద్ధిగా విస్తరించును గాక. ఫ్రెండ్స్, పొరబట్టున్నారు, నేను కనికరం గల దేవుడును, నిన్ను చేయి విడవను, నిన్ను నాశనం చేయను, నీ పితరులతో నేను ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోను, నీ పట్ల ఆశ్చర్యకార్యాలు చేస్తాను, కట్టని పొరములను, నాటని తోటలను, త్రవ్వని బావులను, నువ్వు సమకూర్చకపోయినను సమకూర్చబడిన నిధులను ఇస్తానడు దేవుడు. అట్టి దీవెనలు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు మాటిచ్చాడు. కనికరం గల దేవుడు కృపనిచ్చారు. అలాగే నీ పట్ల, నా పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, తోసివేసే దేవుడు కాడు, విడిచిపెట్టేసే దేవుడు కాదు. ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చారో, ఏదైతే ప్రామిస్ చేశారో, ఏదైతే ప్రామిస్ ఇచ్చారో దాన్ని నెరవేర్చే దేవుడు. నీ పట్ల అద్భుతాలు చేసి నిన్ను దీవించునుగాక, నీ పట్ల ఆశ్చర్యకార్యాలు చేసి నిన్ను ఆశీర్వదించునుగాక, నీ పట్ల మెరాకిల్ చేసి నిన్ను స్వస్థపరచునుగాక, నీకు సమాధానం ఇచ్చునుగాక, నీ సరిహద్దులో నెమ్మదిని కలుగచేయునుగాక, నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇచ్చి శత్రువులందరినీ వెళ్ళగొట్టి స్వాస్థ్యాలు దేవుడు అనుగ్రహించును, సొంత గృహాన్ని ఇచ్చునుగాక, సొంత ఈవులను ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకడే వందనాలు, స్తుతులయ్యా. ఈరోజు ఎవరైతే ఈ ప్రాయిలోకి పిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. నువ్వు కనికరం దేవుడు, కృపగల దేవుడు, మా నష్టానికి, నాశన స్థితికి అప్పగించే దేవుడు కాదు. ఏదైతే మా పెద్ద ప్రమాణం చేసావో అబ్రహాం యొక్క వాగ్దానమును మాకు అనుగ్రహించి కట్టని పురములను, నాటని తోటలను, త్రవ్వని బావులను, సమకూర్చబడిన ద్రవ్యపు నిధులను ఇచ్చే దేవుడు. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి, ఫైనాన్షియల్ మెరాకిల్స్ చేయండి, ఆత్మీయంగా బలపరచండి. సంఘం యొక్క యానివర్సరీ ఘనంగా జరగడానికి కృపనిచ్చారు. 4 వర్షాలు వేలాది మంది నడిపించారు. స్తుతులయ్యా. నువ్వు ఇచ్చిన వర్తమానం ముద్ర వేయండి, అన్నింటిలో దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ప్రతి వ్యాధిని గర్దిస్తున్నా, ప్రతి చీకటిని బంధిస్తున్నా, మీరు బంధించండి, విడుదల ఇవ్వండి. జాబ్ లేని వాళ్ళు జాబ్స్ ఇవ్వండి, ఏసు నామములో మంచి జాబ్స్ ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టార్లో అనేక మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, కృప చూపించండి. ఆయన దీవెన దయచేయండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆ విషయంలో కృప చూపించండి, కృపాక్షేమాలు దయచేయండి, ప్రతి ఒక్కరి అంశాలు తీర్చండి, ఎక్కడైనా కాయింది. నాయన ప్రమోషన్స్ ఇవ్వండి, పర్మనెంట్ అవ్వాలి, శాలరీస్ రావాలా, నెమ్మది కలగాలి, పనులు దొరకాలి, అన్నింటిలో కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. ఎవరైతే బెడ్ రిడన్ పేషెంట్ వాళ్ళు కూడా స్వస్థపరచండి, హాస్పిటల్ వచ్చిన వారిని కూడా స్వస్థపరచండి. ఎవరైతే ప్రెగ్నెన్సీ లేదా ప్రెగ్నెన్సీ ఇవ్వండి, ఏసు నామములో. గర్భాలు లేని చెల్లు గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి, అన్నింటిలో ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరిచి కృపాక్షేమాలు తోడించి చిన్న బిడ్డలను, యవనస్తులను ప్రతి ఒక్కరిని దర్శించి స్కూల్స్, కాలేజ్ రాకపోకలు కూడా క్షేమాన్ని ఇవ్వండి. జాబ్స్లో, బిజినెస్లో కూడా రాకపోకలు క్షేమాన్ని యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. నీ కృపగల దీవెనలు ఇవ్వండి. ఈ సర్కస్ గ్రౌండ్ మాకు స్వాస్థ్యంగా మీరు ఇవ్వండి. యజమాని మీరు మాట్లాడండి, అన్నింటిలో దీవెన తెచ్చండి. ఆ ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. కట్టాల్సిన అమౌంట్ విషయంలో కృప ఇవ్వండి. గుప్పిలుగుతున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరి దేశం బాగా ప్రథమ ఫలిస్తారు అందరూ కూడా బ్లెస్ చేయండి. ఎవరి పరిచయం నమ్మకం వస్తాడు అందరూ కూడా దీవించండి. కొత్తగా వచ్చిన కూడా ఆశీర్వదించండి. ఈరోజు ఈ ప్రేయర్లోకి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి. విదేశాలు మా ప్రియులు కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల దీవెనయు, కృపయు, క్షేమము ఆశీర్వదించి నడిపించుకొని మహిమెత్తాను. శని జకరే పట్ల కూడా మెరాకిల్ చేసి ఆ ప్రాజెక్ట్ విషయాల్లో ప్రాజెక్ట్ ఇచ్చి దీవించి పర్మనెంట్ అయ్యే కృపను దయచేసి గొప్ప కార్యాలు చేయమని జాన్సన్ బదన్ వాడు కూడా దర్శించండి. నేను అవినాష్ కరుణను దర్శించండి, హరీష్ వేణు కూడా దర్శించండి. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి కృపతో నింపమని, సంఘమును జ్ఞాపకం చేసి, పరిచారకులను జ్ఞాపకం చేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవెనతో నింపమని. సిద్ధాపూర్లో కూడా ల్యాండ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలి, సమస్య సాల్వ్ చేయండి. ఆ పనులన్నింటి కూడా తోడండి, కృపనివ్వండి, గొప్ప కార్యాలు చేయండి. ఈరోజంతా కూడా దీవెన దయచి చేయమనివ్వని, కనికరం దేవ కనికరం చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ జరిపిన దేవుడు దీవించి దీర్ఘాయుషు కృపే సమాధానం ఇచ్చునుగాక. విష్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ విష్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే.